హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సముద్రం. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను యూట్యూబ్లో ఎదుర్కొన్న కొంతమంది మనుషుల గురించి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందనేది ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా మీ జీవితంలో కనుక మీరు ఎదుర్కొని ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. క్రొకోడైల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అది మాంసం ఎక్కువ తింటూ ఉంటుంది. తిన్నాక దాని పళ్ళ మధ్యలో మాంసం ఇరుక్కొని ఉండిపోతుంది. దాని అంతటా అది శుభ్రం చేసుకోలేదు. మీట్ ఎక్కువసేపు పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల పళ్ళు పుచ్చిపోయి రాలిపోతాయి. అప్పుడు త్వరగానే క్రొకోడైల్ చనిపోతుంది. అందుకే రోజుకి కొన్ని నిమిషాలు నోరు తెరిచి పడుకుంటుంది. అప్పుడు దగ్గరలో ఉన్న పక్షులన్నీ దాని నోట్లోకి వాలి పళ్ళ మధ్యలో ఉన్న మీట్ని తీసుకొని తింటాయి. అలాంటి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి ఒక జింకకి చెప్పిందట, చూడు క్రొకోడైల్ ఎంత మంచిదో, ప్రతిరోజు మాకు తిండి పెడుతుంది అని చెప్పిందట. దీనంగా జింక చూస్తూ చెప్పిందట, మొన్నే నా బిడ్డను చంపేసి నా కళ్ళ ముందే తినేసింది, దాన్ని మంచిదంటున్నావా అని జింక అడిగింది. అప్పుడు పక్షి వాదిస్తుంది, లేదు నేను నోట్లోకి వెళ్ళి కూర్చుంటున్నా, నన్ను ఏమీ చేయట్లేదు అని చెప్పింది. బేసికల్లీ జీవితంలో క్రొకోడైల్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం కొంతమందికి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి జింకలాగా వాళ్ళ కష్టాలు చెప్పుతున్నప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనేది వేరే విషయం. కనీసం విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒకరికి మంచిగా ఉన్నవాళ్ళు వేరొకరికి చెడుగా ప్రవర్తించగలరు అనే సత్యం తెలుసుకుంటే బాగుంటుంది. ఇదే నేను చెప్పాలనుకున్న చిన్న కథ. మీరు అనుకోవచ్చు, ఎందుకబ్బా ఈ కథ చెప్పాడు ఇప్పుడు మాకు అని. నా జీవితంలో రీసెంట్గానే ఇలాంటి ముసలి స్వభావం కలిగిన మనుషులు పరిచయం అయ్యారు. అలాంటి వాళ్ళతో తెలియక వాళ్ళ మాటలు వింటూ చాలామందిని నేను దూరం చేసుకున్నా. సో అలా ఎవరు గుడ్డిగా నమ్మి మోసపోకండి. మనం మోసపోయేంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని రకాల వీడియోలు, అన్ని రకాల కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నా జీవితంలో జరిగిన చిన్న చేదు అనుభవం అది మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో చేశాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.